నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కాంగ్రెస్ అధిష్టానం సహజంగా రాష్ట్రాల్లో గ్రూపుల్ని స్వయంగా అధిష్టానమే ప్రోత్సహిస్తుంది. తమకి ముఖ్యమంత్రులు ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోకి టూ మచ్ పవర్ వెళ్ళిపోతుందో అనుకుంటుందో అప్పుడు కొంత అసమ్మతి నేతలను కొంత ప్రోత్సహిస్తూ ఆ ముఖ్యమంత్రి మీద మాటలు దాడి చేస్తుంది అనేది గతంలో ఒక ఎలిగేషన్ ఉండేది. బట్ ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ఒక పరిస్థితి కనపడుతుంది అనేది ఒక వాదన ఉంది. అంటే రేవంత్ కొంత ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటం, ఆయన ఏబీవీపీలో గతంలో పనిచేసి ఉండటం, తర్వాత ఇప్పుడు కొంత మోదీకి దగ్గర జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం జరగటం, ఇదంతా అధిష్టానాన్ని కొంత కలవర పెడుతుంది. అందుకే ఇప్పుడు ఈ కొండా సురేఖ అని ఒక ఫేస్గా పెట్టి అసమ్మతిని ఒకవైపు పోగు చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక వాదన. ఎంతవరకు నిజం అంటారు? ఇది ఆయనకి ఈ నేపథ్యం ఉంది అని తెలిసే వాళ్ళు నాయకత్వం అప్పచెప్పారు. ఏ నేపథ్యం ఉందని, ఈ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉందనే వారు కలుపుకుని పెడతారు అందరినీ అనే ఉద్దేశంతో వారిని కొంత ప్రాధాన్యత ఇచ్చి చూశారు. ఆయన కూడా చాలా స్పష్టంగా ఒక ఫ్రాంచైజీ మోడల్ డీల్ మాట్లాడుకున్నాడు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా కలదు. ఆయన డీకే కూడా ఉన్నాడు ఈ ఆర్గనైజింగ్ ప్రోగ్రాంలో. ఇలా ఇది అలా మాట్లాడుకున్నటువంటి వ్యవహారం ఇక్కడ ఈయన ఎప్పుడైతే ఫ్రాంచైజీ పద్ధతిలోకి వెళ్ళాడో దీన్ని ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించేసి తన సెంట్రిక్గా జరగాలి అనుకుంటాడు. ఇది కొత్త వ్యవహారం కాదు. గతంలో వైఎస్ కూడా చేసింది ఇదే. ఆయన కూడా అప్పటి కాంగ్రెస్ని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించి తన కంట్రోల్లో నడిపాడు. చాలామంది అసమ్మతి వాదుల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి అలా తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు మొత్తం వ్యవహారాన్ని. ఆ రోజున ఉన్నటువంటి వి హనుమంతరావు గారు వీళ్ళకి పెద్ద ఇష్టం లేదు ఆయన సీఎం కావడం. వాళ్ళు మొదట్లో కొంచెం గళం విప్పి గొడవ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఈయన పద్ధతిలో వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. పీజేఆర్ కూడా ఆ తర్వాత నెమ్మదిగా పీజేఆర్ వెళ్ళిపోవడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. అక్కడ రెండు గ్రూపులుగా చీల్చేశాడు. హైదరాబాదులో ఉన్న అసమ్మతి, హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరుతో మర్రి శశిధర్ రెడ్డి గారు, పీజేఆర్ కలిసి ఒక ప్రత్యేక శిబిరం నడిపారు ఆ రోజుల్లో. పీజేఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రమాదం తప్పింది దీనికి. అలా ప్రతిదీ ఆయనకు అనుకూలంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గొడవ ఏమిటి? ఆయన మీద పిసిసి ప్రెసిడెంట్ గారే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. ఈయన ప్రతి చోట మీటింగులు పెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేసేస్తున్నాడు నియోజకవర్గాల్లో. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది పిసిసి కదా, పార్టీ వ్యవహారం అది, ప్రభుత్వం వ్యవహారం కాదు. ఆయన ఎందుకు ప్రకటిస్తున్నాడు? అది ప్రకటించాల్సింది నేను కదా అన్నాడు ఆయన. అంటే కొండా సురేఖ ఫ్యామిలీ మీద చర్యలు ఉంటాయి అని చెబుతూనే సీఎం గారి వ్యవహార శైలి కూడా పరిధి దాటి వెడుతోంది అని చెప్పేశాడు ఆయన ఓపెన్గానే. అందుకని ఇంటర్నల్గా వీళ్ళందరికీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో వీళ్ళని కూల్ చేయటానికి కొన్ని ఏరియాలు వాళ్ళకి అప్పచెప్పేశాడు. ఎవరైతే తన మీద దాడి చేస్తారో అనుకున్నాడో వాళ్ళు సంతృప్తి పడేలాగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాడు అందరినీ. ఇక్కడ అది జరగటం లేదు. పిసిసి ప్రెసిడెంట్ కూడా అలా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవడం అంటే ఎంత హై హ్యాండెడ్గా వెళ్ళుంటాడు ఈయన. ఎమ్మెల్యేలలో కూడా అసహనం ఉంది. అంటే తను పిలిచి ఏదైనా తన కార్యక్రమంగా చెప్తున్నాడు, కానీ ఆయన వీళ్ళు వెళ్ళి చెప్పినటువంటి కార్యక్రమాలకి స్పందించి మీకు నేను బాసటగా ఉంటాను, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పట్లా. ఇది పోచారం లాంటి వాడు ఓపెన్గా మాట్లాడాడు, కానీ చాలా మందిలో ఈ అసహనం ఉంది.
చాలా నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగటం లేదు. ఈయనేమో కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉంది నాకు అనేటువంటి ఒక దీంతో ఉన్నాడు, ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. కానీ అది ఆచరణాత్మకంగా ఎక్కడ కనబట్టలేదు. అంటే ఈయన వెళ్ళి ఏవో తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో హడావిడి చేసే కార్యక్రమం కూడా ఏమీ జరగటం లేదు. దీంతో పాటు ఆయన తీసుకొస్తున్నటువంటి ప్రతి కార్యక్రమము ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. హైడ్రా అనేది జనాల్ని బాగానే టార్చర్ చేసింది. దాని వలన పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అనేది కూడా పిసిసిలో ఒక డిస్కషన్ ఉంది. దాంతో పాటు మంత్రులు వీళ్ళకి సంబంధించినటువంటి ఏ శాఖలోనూ ఎవరిది సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అంతా ఆయన తీసుకుంటున్నాడు. ఈ అసహనం ప్రతి ఒక్క శాఖలోనూ ఉంది. అంటే మంత్రులందరూ కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే ఆయన ఫార్మా క్లస్టర్ల పేరుతో చేసినటువంటి కార్యక్రమం కూడా ఎదురు తిరిగింది. అది ఎదురు తన్నటంతో పాటు పార్టీ ఇమేజ్ని, ప్రభుత్వ ఇమేజ్ని కూడా సాధ్యమైనంత డ్యామేజ్ చేసింది. అలాగే ఉపాధికి సంబంధించి కూడా తెలంగాణలో గతంలో కంటే కూడా ఇప్పుడు తగ్గింది. ఇవన్నీ కలిసి పార్టీలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ తగ్గుతోంది. అది బహిరంగంగానే వ్యక్తం అవుతోంది. ఈ వ్యక్తం అవడంతో అవతల వైపు అంటే బీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ చాలా అంటే ఒక చేపలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన దొరకట్లేదు, ఎవరికి చేతికి దొరకకుండా అలా జారిపోతున్నాడు. ఆయన దొరికినట్టే ఉన్నాడు కేంద్రానికి, కానీ దొరకట్లేదు. అదొక డ్రామా నడుస్తోంది అవతల వైపు. ఆ డ్రామా నేపథ్యంలో వాళ్ళు చాలా టాక్టికల్గా వీళ్ళని ట్రాప్ చేస్తున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక ఆయన అసహనంతో తిట్టేస్తున్నాడు. అవి బూమరాంగ్ అవుతున్నాయి. ఇది వీళ్ళకే నచ్చట్లేదు. అంటే పొలిటికల్ క్రిటిసిజం కంటే కూడా పర్సనల్ క్రిటిసిజం పెరిగిపోయింది తెలంగాణలో, పర్టికులర్గా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనేది ఒక చిరాకైనటువంటి అంశంగా మారింది. ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు చేసేటువంటి దాడులు, రెండోది ఈయన మీద ఒక డ్యామేజింగ్ ఇదేంటంటే ఈయన ఏ క్షణమైనా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాడు. ఈయన ఆఖరి నిమిషంలో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్కి చెడు రోజులు దాపురించాయి అనేది నిజం అని నిరూపితం అయితే ఆయన వరకు అప్పుడు కొనసాగుతాడు. కానీ లేకపోతే అది బ్రైట్గా ఉందనుకుంటే ఈయన ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవుతాడు అవతల వైపుకి. ఆల్రెడీ ఒక ఆఫర్ మాట్లాడేసుకున్నాడు అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. దాని తాలూకా డ్యామేజ్ ఒకటి ఉంది ఆయన మీద. ఇది కాంగ్రెస్ వెటరన్ బ్యాచ్లో కొంత అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది. ఇవన్నీ కలిసి పార్టీకి, ప్రభుత్వానికి, పార్టీకి, సీఎం గారికి మధ్య ఒక గ్యాప్ని పెంచటం వల్లనే మీరు అభ్యర్థుల్ని ప్రకటించకండి సీఎం గారు, అది మేము చూసుకోవాలి, మీరు కూడా ఉంటారు, మనందరం కలిసి తీసుకుని పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాల్సిన నిర్ణయం అది. మీరు వెళ్ళిపోయి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మీరు ఏర్పాటు చేసే సభల్లో మీరు అభ్యర్థుల్ని ప్రకటించకండి. ఇది మీ సొంత పార్టీ కాదు. ఇప్పుడు కేసీఆర్ అలా చేయొచ్చు, లేకపోతే చంద్రబాబు అలా చేయొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ అలా చేయొచ్చు, కానీ మీరు కాదు కదా. కాబట్టి మీ పరిధి తెలిసి వ్యవహరించండి అని ఆయన గట్టిగానే చెప్పాడు. అది చాలు కదా గ్యాప్ ఉందనుకోవడానికి. సో కొండా సురేఖ గారు ఈ గ్యాప్ ఉండటం వలన ఆవిడ కుమార్తె ఎలా మాట్లాడినా వాళ్ళని ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయత. అంటే ఇది ఎలా రియాక్ట్ అవుతుంది రేపొద్దున మిగిలిన వాళ్ళు కూడా ఇదే ధైర్యాన్ని ప్రదర్శించారు ఆల్రెడీ. రాజగోపాల్ రెడ్డి ప్రదర్శించాడు కదా మొన్నే, వెంకటరెడ్డి ప్రదర్శించాడు కదా, ఆయన రోజు ప్రదర్శిస్తాడు. ఎవరైనా మీడియా వాళ్ళు కలవటం భయం, అయ్యా మంత్రి గారు అంటే అనకండి అన్నాడు ఆయన.
మంత్రి గారు అని మీరు అంటారు కానీ నేను మంత్రిని అవునో కాదో నాకే తెలియటం లేదు అన్నాడు ఆయన. ఓకే. మొన్న సినిమా దీనికి సంబంధించి ఒక జీవో ఇష్యూ అయింది గవర్నమెంట్ నుంచి. ఏది థియేటర్లలో రేట్లు పెంచుకోవటానికి సంబంధించి ఒక పర్మనెంట్ జీవో, దాంతోపాటు 5 ఆటలు ఆడుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తూ ఒక జీవో వచ్చింది. ఆ జీవో గురించి నాకు కనీసం మాట మాత్రం చెప్పలేదు సీఎం గారు అన్నాడు ఆయన. అది పరిస్థితి. అందుకని ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అందరూ బహిరంగంగా యుద్ధానికి సిద్ధమైపోయారు. అంటే గతంలో ఇలాంటి వాతావరణాన్ని వాళ్ళు ఎలా చెప్పుకునేవాళ్ళు అంటే, మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అండి, మేము ఎన్ని తిట్టుకున్నా రోడ్డు మీద మేమందరం కలిసి టీలు తాగుతాం, ఎన్నికల టైంకి మేమంతా కలిసే పని చేస్తాం, మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు అలవాటే, మీడియాకి అలవాటే, ప్రతిపక్షాలకే అలవాటే, అలాగని మోసపోయిన సందర్భాలే ఎక్కువ అవతల వాళ్ళు అని మాట్లాడతారు. అలాంటి మాటలు కూడా రావట్లేదు ఇప్పుడు. అవును. ఆ మాట చెప్పాల్సిన వాడే సీఎం గారు కొంచెం ఓవర్గా వ్యవహరిస్తున్నారు అని అనేసాడు పిసిసి ప్రెసిడెంట్ గారు. ఆ మాట రాకూడదు కదా. కనీసం ఆయన్నైనా సమన్వయపరుచుకోలేకపోతున్నాడు ఈయన. అందుకని అంటే ఎక్కడికెడితే అక్కడ ఎవరిని తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడో ఈయన పర్సనల్గా ఒక పర్సనల్ బ్యాచ్ని నడపడం కోసం ప్రతి సెంటర్లోనూ తనవాడిగా ఉంటాడు అనుకున్న వాళ్ళని ఆయన ప్రకటన చేస్తున్నాడు ఇన్ఛార్జీలుగా. వీళ్ళతో చెప్పాలి కదా, ముందు టూర్కి వెళ్ళడానికి ముందు పీసీసీలో ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా, అది చేయట్లా. అంటే మొత్తం సర్వం సహా తానే అన్నట్టు వ్యవహరించడం నచ్చట్లేదు. అందుకని రేవంత్ రెడ్డి గారి డేస్ అంత బ్రైట్గా అయితే లేవు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.